బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో పేరు మార్పుపై రగడ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ భవన్లో వివిధ జిల్లాలకు సంబంధించి రివ్యూ నిర్వహిస్తున్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఇందులో ముఖ్యంగా పార్టీ పేరు మార్పుపైన నేతలు గళం విప్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు మక్తల్ నియోజకవర్గంలో ఓటమిపై మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో రివ్యూ జరిగింది. ఈ మీటింగ్ లో మక్తల్కు చెందిన ఓ మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది. పుట్టింది ముదిరాజు కులంలో, సచ్చేది టీఆర్ఎస్ లోనే అని వ్యాఖ్యానించింది. అయితే మధ్యలో కలగజేసుకున్న కేటీఆర్ మనది బీఆర్ఎస్ పార్టీ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ గా మార్చితేనే భవిష్యత్తు ఉంటుందని ఆ మహిళ సమాధానం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పేరు మార్పుపై ఆలోచిద్దామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం కొసమెరుపు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు పైన నేతలు అసమ్మతి తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, అవును నిజమే. అది మొదటి నుంచి కూడా తెలంగాణ భవన్ లో జనవరి 3 నుంచి ఈ నెల 22 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గం చెందినటువంటి ఒక మహిళ, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మహిళ ఈ రోజు కేటీఆర్ ముందు కొంత ఆవేదన వ్యక్తపరిచింది. అయితే ఆమె చెప్తున్నప్పుడు చాలా మంది కూడా కొంత ఆమె మాటల్లోని అంటే ఆమె మాట్లాడుతున్న ఆవేదనను కూడా అందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంటే నేను పుట్టి పెరిగింది మొత్తం కూడా ముదిరాజు కులంలో అయినప్పటికీ మాత్రము నా చివరి కాలేంత వరకు కూడా నేను టీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పేసి కూడా ఆమె కేటీఆర్ ముందు వ్యాఖ్యానించారు. అయితే ఆ సమయంలో కేటీఆర్ జోక్యం చేసుకున్నారు. మనది టీఆర్ఎస్ కాదు కదా, మనది బీఆర్ఎస్ కదా అని చెప్పేసి కూడా ఆ మహిళతో సంభాషణ చేశారు. ఆ సమయంలో ఆమె వెంటనే ఖచ్చితంగా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినప్పుడు మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాం కాబట్టి దయచేసి అన్న మీరు పార్టీ మార్పు పేరు మాత్రం మీరు కేసీఆర్ గారి ముందు ఉంచాల్సిందే అని చెప్పేసి కూడా ఆమె మహిళ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే బీఆర్ఎస్ అని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ గా పేరు మార్చితే తప్ప లేకపోతే మనకి పార్టీ మనుగడ ఉండదు. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు కూడా మీతో చెప్పుకోలేకపోతున్నారు. కాకపోతే ఈ పార్లమెంటరీ సమీక్ష సమావేశాల్లో మాకు మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తున్నారు, సంతోషం. కానీ ఇక నుంచి సరే మా యొక్క వ్యాఖ్యలు ఏదైతున్నాయో అవన్నీ కూడా పరిణలోకి తీసుకోవాలి. మేము చెప్తున్న సూచనలు కూడా పరిణలోకి తీసుకోవాలి. అలా చేస్తేనే పార్టీ మనుగడ ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో అనేది మన పార్టీ కనుమరుగు అయిపోవడం ఖాయం అని చెప్పేసి కూడా చెప్పడంతో కేటీఆర్ కూడా కొంత ఆమె మాట్లాడుతున్న సమయంలో కేటీఆర్ కూడా చాలాసేపు తన దీనస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో వెంటనే ఆమె మాట్లాడిన తర్వాత తప్పకుండా పార్టీ పేరు మార్పుపై పరిశీలిస్తాము, కాకపోతే అది నా పరిధిలో లేదు కాబట్టి కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఆ మేళతో చెప్పారు. అయితే ఇంకొక వైపు ఏంటంటే జరుగుతున్నటువంటి సమావేశాలు ఏదైతే ఉన్నాయో జనవరి 3 నుంచి వరుసగా జనవరి 3 నుంచి కూడా మొదట్లో ఆ రోజు ఆదిలాబాద్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశం కొనసాగింది. మొదటి రోజు కూడా చాలా మంది వరుస సమస్యలు కొనసాగుతున్నప్పుడు కార్యకర్తలు కానీ నాయకులు కానీ పదే ఇదే వ్యాఖ్యలు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా పార్టీ మార్పు ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే మనము గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 2014-18 ఎన్నికల్లో భారీ విజయాలు సాధించాము. ఎప్పుడైతే పార్టీ పేరు మార్పు జరిగిందో అప్పటి నుంచి మనం ఓటమి చెందాము. కాబట్టి ఇక్కడైనా సరే సమాలోచనలు చేసుకోవాలి. కేసీఆర్ గారు కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ గా మార్చితేనే తప్ప లేకపోతే మనకు మనుగడ ఉండదని చెప్పేసి కూడా కార్యకర్తలు వాపోతున్నారు. ప్రియా, రైట్ సైదులు, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం పార్టీ పేరు మార్పు అని కూడా నేతలు భావిస్తున్న సమయంలో కేటీఆర్ ఆ పేరు మార్చేదానికి ఆయన సమాధానంగా ఆలోచిస్తామని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పేరు మళ్ళీ మార్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ప్రియ, బలం వినిపిస్తుంది ఈ వ్యాఖ్యలు. అంటే పేరు మార్పుపై ఎక్కువగా అంటే వాస్తవంగా వాళ్ళు కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న సమయంలో ఎక్కువ సంఖ్యలో అందరూ కూడా మహిళలు కానీ ఇటు జెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ మార్పు ఖచ్చితంగా జరగాలి, పేరు మార్చాల్సిందని చెప్పేసి కూడా గట్టిగా చెప్తున్నారు. సో అవన్నీ కూడా కేటీఆర్ పాయింట్అవుట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చూస్తున్నాం మనము ఈ ప్రతి ఒక్కరికి పార్టీ పేరు మార్చాలని చెప్పేసి కూడా అటు కేటీఆర్ కూడా ఆలోచన చేస్తున్నారు. సో ఇప్పుడు 20 ఎన్నికల శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ ఆయన రెస్ట్ లో ఉన్నాడు కాబట్టి సో ఆయన తీసుకునే నిర్ణయం అది నేను తీసుకోలేను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా. కాకపోతే మీరు చెప్తున్నటువంటి సూచనలు అవి పాయింట్అవుట్ చేసుకొని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. సో పెద్ద
ఉదయాన్నే మనము అది పార్టీ పేరు మార్పుకు సంబంధించి ఫైనలైజ్ చేసేది. కాకపోతే ఎక్కువ సంఖ్యలో ఇక పార్టీ పేరు మార్చాలని చెప్పేసి కూడా డిమాండ్ వినిపిస్తుందని చెప్పేసి నేను చెప్తానని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్తున్నారు కేటీఆర్. ప్రియా. రైట్ సైదులు, అలాగే అంటే పార్టీ మా పేరు మార్పు అనేది ప్రధానంగా జాతీయ పార్టీగా మారడం వల్లనే కదా పార్టీ పేరు మార్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ పేరు మారిస్తే అది ప్రాంతీయ పార్టీ వరకే కట్టుదిట్టం అయిపోతుంది కదా. సో దీనికి సంబంధించి ఏమైనా తర్వాత యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారా? వాస్తవంగా కేసీఆర్ దేశ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించాలని చెప్పేసి అతను ఆ టీఆర్ఎస్ ను కాస్త తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. దాని తర్వాత పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరణకు సంబంధించి కూడా ఆ రాష్ట్రాల్లో కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా ఆ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా ఇట్లా వరుసగా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ కూడా మనం చూసాము. అక్కడ తోట చంద్రశేఖర్ అనే ఒక మాజీ ఐఏఎస్ అధికారిని కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. సో ఇట్లా ఆయన దేశ రాజకీయాల్లో తన పార్టీ ఉండాలనే ఒక ఉద్దేశంతో, ఇటు ప్రాంతీయ పార్టీ కాస్త ఉండాలనే ఒక ఉద్దేశంతో తను ఇట్లా భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి వెళ్ళాలనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎన్నికల్లో గత ఓటమి దృష్ట్యా ఇక తను అంటే అతను వేరే రాష్ట్రాలకి కానీ దేశ రాజకీయాల్లో కానీ ఇప్పుడు కీలకంగా అతను ఉండరు కాబట్టి, సో ఇక్కడ నుంచి అయినా సరే ఆ పేరుకు సంబంధించి మాత్రము బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ గా మారిస్తే ఒకవైపు ఇటు తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కావడం, మరోవైపు తను చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాడు ఢిల్లీలో కూడా చూసాం. ఢిల్లీలో కూడా అతను చాలా కీలకంగా వ్యవహరిస్తాను, బీఆర్ఎస్ గా పార్టీ మాకు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తాను, మొదటగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఇక రాష్ట్రానికే పరిమితం అవుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి, ఎందుకంటే కేసీఆర్ వాస్తవంగా తన నిర్ణయం అనేది ఎవరికి కూడా ఎవరి మాట కూడా తను వినడు కాబట్టి, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించిన సూచనలు ఎదుగుతున్నాయి. అవి పరిలోకి తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ తీసుకోకపోతే మాత్రం భారత రాష్ట్ర సమితిగానే పార్టీ ఉంటదంటే మాత్రం కనుమరుగు అవడం ఖాయం అని చెప్పేసి కూడా వీళ్ళు భావిస్తున్నారు. ప్రియా. రైట్ సైదులు, అలాగే ఆ నేతలు అంటే ఇన్ని రోజులు కేటీఆర్ కనుసన్నల్లోనే అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరిగా వాళ్ళ గళం వినిపిస్తూ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇది ఇప్పుడు పార్టీ పేరు మార్పు వరకు వచ్చింది. సో దీనికి సంబంధించి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా నేతలకి అధిష్టానానికి మధ్య? ప్రియా, తప్పకుండా. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ నేతల అభిప్రాయాలు ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకోలేదు. ఏంటంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ చెప్పిందే వేదం అన్నట్టుగా కొనసాగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కొన్ని తప్పిదాల వల్ల మనం ఎందుకు అంటే కొన్ని తప్పిదాల వల్ల ఓటమి చేస్తామని చెప్పేసి కూడా భావించిన నేపథ్యంలో వరుసగా అటు కార్యకర్తల నుంచి ఇటు నాయకుల నుంచి, అంటే నాయకులు అంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఈ విధంగా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుందామని చెప్పేసి కూడా, ఎందుకంటే చూసాం మనము కేసీఆర్ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అతను ఎమ్మెల్యేకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా టికెట్లు కేటాయించారు కాబట్టి, సో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటమి పాలయ్యారు. అంటే కొంత మార్పు చేసినప్పటికీ కొన్ని చోట్ల అవి మాత్రం కొన్ని గెలుచుకున్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్టు మాత్రం మచ్చంపేట చివరి నిమిషంలో అబ్రహం మార్చారు. అంటే వాస్తవంగా అదే మొదటి నుంచి కూడా అతనిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మార్చిన తర్వాత అక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అచ్చంపేట, సో అక్కడ మనకి బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్తగా వచ్చినటువంటి విజయుడు అనే క్యాండిడేట్ అక్కడ గెలవడం జరిగింది. సో ఈ విధంగా చూసుకునేటప్పుడు వాస్తవంగా ఈయన తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఇప్పుడు ఆ రోజు తీసుకున్న ఎమ్మెల్యేలను అతనే ఏకగ్రీవం చేసి పంపించడము, ఓటమి చెందడం. సో ఇప్పుడు మళ్ళీ కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు ఒకవేళ కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కూడా నిర్ణయాలు మాత్రం కేసీఆర్ అట్లనే ఉంటే మాత్రం పార్టీ కనుమరుగు ఖచ్చితంగా అవుతుంది. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇటు కార్యకర్తలకి ఇటు పార్టీకి మధ్య దూరం కూడా బాగా ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని సమాలోచన చేసుకొని ముందుకేయాలి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో కనుమరుగు అవడం ఖాయమంటున్నారు. ఎందుకంటే ఒకవైపు జాగ్రత్త పడుతున్నాయి, అంటే కేడర్ ఇప్పుడు వాస్తవంగా ఉన్నది కాబట్టి, సో వాళ్ళ నూతన ఉత్తేజం నింపేందుకు ఈ సమీక్ష సమావేశాలు, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ఈ సమీక్ష సమావేశాలు. కానీ వాళ్ళకి చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ కనుమరుగు అవడం ఖాయం. పార్టీకి దూరంగా చాలా మంది ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.